అనప రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము అనప పంట గురించి పూర్తిగా తెలుసుకుందాము. మీరు వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈరోజు అనప పంట గురించి పూర్తిగా చెప్తాను. ఎటువంటి ఎరువులు వేయాలి, అలాగే డ్రిప్ ఫర్టిలైజర్స్ ఏమేమి పెట్టాలి, అలాగే మనకు పూత టైంలో అలాగే కాయ మనకు మచ్చ రాకుండా, అలాగే ఎండు తెగులు, అలాగే మనకు అనపలో వచ్చే ప్రధాన సమస్య పూతలో పురుగు, అలాగే పూత డ్రాపింగ్ ఎలా మనము నివారించాలి అనేది ప్రతి ఒక్క విషయము చెప్తానండి. మీరు పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా అనప అనేది మనకు పప్పు ధాన్యాల్లో అత్యధిక ప్రోటీన్ కలిగిన విత్తనాల్లో ఇదొకటండి. మనకు అనపలో మంచి రకాలు అనేటివి TBH తిరుపతి ఫీల్డ్ బీన్ వెరైటీల్లో అనేటివి మనకు మంచి దిగుబడి ఇచ్చే రకాలండి. ఓకే, ముఖ్యంగా మనం అనపను గమనించినట్లయితే మనం ఎక్కువగా దీన్ని డ్రిప్కి పెట్టుకోవడం చాలా మంచిదండి. అలాగే దీన్ని మల్చింగ్ మెథడ్ ద్వారా పెట్టుకుంటే మనకు గడ్డి సమస్య, అలాగే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి పూర్తిగా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా అనప మనం విత్తుకున్న తర్వాత మనం ఎటువంటి ఎరువులు వేయాలి, విత్తకముందు ఏమేమి వేయాలి, విత్తకముందు దుక్కిలో మనకు DAP, అలాగే పొటాషు ప్లస్ పశువుల ఎరువు చల్లిన తర్వాత 3 నుంచి 4 టన్నులు కలిపి దుక్కిలో వేయాలండి. అలాగే DAP ఒకవేళ మనము వరిగానాల్లో వేసినట్లయితే DAP సూపర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మొక్క పెట్టిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మనకు మొక్క 20 రోజుల్లో మనము యూరియా ప్లస్ కాంప్లెక్స్ ఎరువులు మనము మొక్క దగ్గర పెట్టాలి. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం వీక్లో 3 రోజులు 4 రోజులకు ఒకసారి మనం తడిస్తే సరిపోతుందండి మొక్క ఎదిగేంత వరకు. మనకు మొక్క ఎదిగిన తర్వాత మనకి ఈ క్రాప్ అనేది మనకి 90 నుంచి 120 రోజుల వరకు మనకు పంట ఇస్తుంది. అలాగే 150 రోజుల వరకు మనము కటింగ్ చేసుకోవచ్చు, కాయలు మనం తెంపుకోవచ్చు. అలాగే మనకు వీటిలో వచ్చే ప్రధాన సమస్యలు, అలాగే ఎండు తెగులు వంటి నివారణకు పూర్తిగా చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరే, ఇప్పుడు మనం మొక్క ఎదిగిన దశలో మనకు 40 నుంచి 50 రోజుల మధ్య మనము 1265 వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఎకరాకు 3 kg చొప్పున మన డ్రిప్లో వదలాలి. అలాగే మనకు మొక్క సాగడానికి 1919 కానీ 2020 కానీ 319 కానీ మనకు డ్రిప్కు 2.5 kg నుంచి 4 kg వరకు ఎకరాకి మన డ్రిప్లో వదలాలి. ఇలా వదలడం వల్ల మనకు ఫ్లవర్ ఫార్మేషన్ పూత రావడానికి కానీ, మొక్క సైడ్ బ్రాంచెస్ పగలడానికి కానీ, మొక్క బాగా పగలడానికి కానీ మన ఆస్కారం ఉంటుంది. అలాగే వీటిలో వచ్చే ఫస్ట్ సమస్యలు పెంకు పురుగులు, అలాగే ఆకు తినే పురుగులు. వీటి నివారణకు ఫస్ట్ స్ప్రేయింగ్లోనే మనము ఎమాక్టిన్ బెంజైట్ ప్లస్ 0.3 grams per liter ప్లస్ ల్యాండా 1 ml per liter కలిపి మనము స్ప్రే చేసుకుంటే మనము వీటిలో వచ్చే పెంకు పురుగులు, అలాగే మనము ఆకులు తినే పురుగులు కూడా నివారించవచ్చు. పెంకు పురుగుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే అసిపేట్ 1 gram per liter కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ పెంకు పురుగుల తర్వాత మనకు రసం పీల్చే పురుగుల్లో జీడ వస్తుందండి, నల్ల జీడ. ఇది పూతకి మనం కంటిపెట్టుకుంటూ కావున మొక్క దీనివల్ల గిడసబారిపోతుంది. తద్వారా మనకి దిగుబడి అనేది తగ్గుతుంది. కావున మనకు జీడకు ఫస్ట్ స్ప్రేయింగ్లో రోగోరు, తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ మనకు టాల్ స్టార్ ప్లస్ బైఫెన్సిలిన్ ప్లస్ క్లోథోడిన్ టెక్నికల్ అండి 2 ml per liter కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ప్రధాన సమస్య అనేది పూతపుచ్చు, అలాగే కాయపుచ్చు. మీరు గమనించినట్లయితే దీని నివారణకు మన పూతపుచ్చు అంటే ఇది మనకు పూతను మనం గూడుగా చేసి మనకు పురుగు ఉంటుందండి. దీన్ని మన పూతలోనే కంట్రోల్ చేసుకోవాలి. కాయ దగ్గరికి వెళ్ళిందంటే, కాయ స్టేజ్కి వచ్చే తర్వాత వరకు ఉంటే మనం కాయ లోపలికి వెళ్ళిందా మనం ఎటువంటి మందులు కొట్టినా మనం వీటిని నివారించలేము. అందుకే మనకు పూత టైంలోనే క్లోరాంథనిప్రోల్ కొరాజన్ 0.3 ml per liter కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు పూతపుచ్చు, అలాగే పూతలో పురుగు
గూడు పురుగు కూడా మన పూర్తిగా నశిస్తుంది. ఇంకొకటి మనకు త్రిప్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనం దీనివల్ల మనకు పూత డ్రాపింగ్ కూడా మనకు చూడవచ్చు. ఈ పూత డ్రాపింగ్కి మనకు త్రిప్స్ కూడా ఒక ప్రధానమైన కారణం అండి. ఈ త్రిప్స్ నివారణకు మనకు డైఫెన్జురాన్ కాంబినేషన్లో లేదా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అంటే అంతర్వాహికంగా పనిచేసే మందులు అంటే ఇమిడాక్లోపిడ్ 0.5 ml లేదా పెగాసిస్ ఏదైనా అండి మన డైఫెన్జురాన్ కాంబినేషన్స్ లేకుంటే పోలీసు వంటి మందులు మనము స్ప్రే చేసుకుంటే మన త్రిప్స్ని పూర్తిగా నివారించవచ్చు. వీటిలో త్రిప్స్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుందండి పూత టైంలో, ఎందుకంటే పూతలో రసం పీల్చి మన పూత డ్రాపింగ్ కూడా ఇది చేస్తుంది. కావున స్ప్రేయింగ్ మనం చేసుకున్న తర్వాత డ్రిప్కి మనం ఆ త్రిప్స్ అనే ఎగ్స్ అనేది మనకు మొక్క మొదల్లో పెడుతాం కాబట్టి దీనికి మనకు క్లోరోను M45 మనం డ్రిప్ వదలడం వల్ల మనం తర్వాత వచ్చే తరాన్ని కూడా త్రిప్స్ని మనం పూర్తిగా నివారించవచ్చు. తర్వాత వీటిలో వచ్చే మనకు కాయతొలుచు పురుగు అనేది మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకు కనపడుతుందండి అనపలో. ఈ కాయతొలుచు పురుగు నివారణకు మనకు కొరాజన్ ప్లస్ ల్యాండా కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనము ఈ కాయలో వచ్చే పురుగును కూడా మనం పూర్తిగా నివారించవచ్చు. ఇప్పుడు మనము తెగులు గురించి చూద్దామండి. ముఖ్యంగా మనము గమనించినట్లయితే వీటిలో వచ్చే మొట్టమొదటి తెగులు వచ్చి మనకు తుప్పు తెగులు అండి. ఈ తుప్పు తెగులు వల్ల మనకు ఆకు కూడా పింక్ కలర్లో మారుతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే మనం M45 2 grams per లీటరు లేదా బ్లైటాక్స్ 3 grams per లీటరు 3 or 2 grams వేసుకోవచ్చు అండి. బ్లైటాక్స్ మనం ఆప్షన్గా మన వ్యాధిని బట్టి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే వీటిలో ఇంకో సమస్య వస్తుందండి. వీటినే మనము ఎండు తెగులు అంటారు. అంటే ఆకులు ఎండిపోయి మొక్క కూడా ఎండిపోతూ ఉంటుంది. కావున దీనికి డ్రెంచింగ్ మనకు M45 లేదా సాఫ్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎండిపోవడం ఉన్నట్లు విల్ట్ అదే మొక్క ఎండిపోయినట్లు ఎక్కువగా ఉంటే కాపరాక్సీ క్లోరైడ్ మనకు 2 grams per లీటర్ మనం 15 లీటర్ల బకెట్లో తీసుకొని చుట్టూ ఉన్న మొక్కలకి అలాగే మొక్క చనిపోయిన పక్కన మొక్కలకి ఆ మొక్క చనిపోయిన గుంతలో తీసివేసి మొక్కను పారివేయాలండి లేదా కాల్చివేయాలి, అక్కడే పెట్టకూడదు. తద్వారా మనము డ్రెంచింగ్ చేసుకుంటే మనం పూర్తిగా నివారించవచ్చు. తర్వాత మనం వీటిలో ఇంకోటి వచ్చేదండి మొజాయిక్ వైరస్. ఈ వైరస్ వచ్చే మన త్రిప్స్ వల్ల తెల్లదోమ వల్ల వస్తుంది. కావున మనం ఫస్ట్ స్ప్రేయింగ్లోనే ప్రైడ్ కానీ ఇమిడాక్లోపిడ్ మనము స్ప్రే చేసుకుంటే మనము దీంట్లో వచ్చే మొజాయిక్ వైరస్ని కూడా పూర్తిగా నివారించవచ్చు. అలాగే మొక్కలు చనిపోతూ ఉంటాయండి. ఈ మొక్కలు చనిపోవడం పూర్తిగా నివారించాలంటే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్లయితే మనకి క్యాప్టాన్ మన డ్రిప్ వదిలినట్లయితే మొక్కలు చనిపోకుండా మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే వీటిలో ఇప్పుడు నేను పూత ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్తానండి. మనకి పూత వచ్చే టైంలో పూత ఫ్లవరింగ్ ముందు మనము 12-60-0 మనం కంపల్సరీ మన ఫాస్ఫరస్ కాంబినేషన్లో మనం వదులుకోవాలి. తద్వారా మనకు పూత ఆరోగ్యకరమైన పూత వస్తుంది. పూత వచ్చినప్పుడు మనం వాటర్ కూడా మనం తక్కువగా పెట్టాలండి. ఎందుకంటే ఎక్కువగా పెట్టినట్లయితే మనకు పూత డ్రాపింగ్ అయ్యే ఛాన్సెస్ ఉందని నీటి ఎద్దడికి గురై. కావున మనకు ఈ పూత రాలడు తగ్గడానికి మనకు బోరాన్ ప్లస్ కాల్షియం మనం కాంబినేషన్లో మనము లిక్విడ్ సింగిల్ న్యూట్రియన్స్ కాల్షియము బోరాను మనము డ్రిప్కు వదులుకోవాలి. తద్వారా పూత మనకు నిలబడడానికి ఛాన్స్ ఉంది. అలాగే పిందె చిన్న సైజులో ఉన్నప్పుడు మనకు పొటాషియం సైనేట్ ప్లస్ మెగ్నీషియం కాంబినేషన్లో డ్రిప్ వదులుకుంటే మన కాయలు ఫినిషింగ్ కానీ అలాగే కాయ క్వాలిటీ కానీ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం గమనించినట్లయితే మనం ఈ అనపలో మరొక సమస్య ఏంటంటే మనకు మొజాయిక్ వైరస్ అండి. ఇది పూర్తిగా మీరు గమనించినట్లయితే ఎల్లో కలర్గా ఉంటుంది. మొక్క ద్వారా పెరుగుదల నిలిచిపోయి మనకు నష్టం వాటిల్లుతూ ఉంటుందండి. దీని నివారణకు మనకు వివిసైడ్ ప్లస్ 10,000 ppm నీమ్ ఆయిల్ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే
మనం వైరస్ను పూర్తిగా నివారించవచ్చు. ఎక్కువగా ఉన్న వైరస్ మొక్కలను మనం పీకివేయడమే కరెక్ట్ అండి. ఎందుకంటే మనకు పక్క మొక్కకు రాకుండా మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే దీనికి డ్రిప్ ఫర్టిలైజర్స్ ఫస్ట్ మనం ఎండు ఆకులు రాలిపోతుంటాయి. అలాగే వీటిలో కాయలు కట్టింగ్ అయిన తర్వాత మనకు చిన్న చిన్న ఇగురులు రావడానికి మనము ముఖ్యంగా వీటిలో మనం 19 వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మనము కాంప్లెక్స్గా ఎరువులు మనము డ్రిప్ వదలడం వల్ల తర్వాత ఇగురులు వచ్చి తర్వాత పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటిలో వచ్చే మొక్కలు చనిపోవడం వ్యాధిని పూర్తిగా నివారించాలంటే మీరు పూర్తిగా వినండి. మనం విత్తన శుద్ధిలోనే మన రైజోబియం కల్చర్ను మనము 10 grams per kgకి మనము రైజోబియం కల్చర్ను అలాగే సూడోమోనాస్ ట్రైకోడర్మా ఎరువులు మనము కాంప్లెక్స్ ఎరువులు పెట్టేటప్పుడే మన డ్రిప్ కొలడం వల్ల మొక్కలు చనిపోవడాన్ని పూర్తిగా మనం అధిగమించవచ్చు. ముఖ్యంగా వీటిలో కాయ కటింగులు కూడా మనము చేసిన తర్వాత మొక్కను మనము ఒత్తిడి గురి చేయకూడదండి. తర్వాత మన డ్రిప్ ఫర్టిలైజర్స్ మనము ఇలా ఇగురులు రావడానికి మనము ప్రోత్సహించాలి. ఇలా మనకు ఆకులన్నీ రాలిపోతాయండి. వీటిలో ఆకులు రాలిపోవడానికి మనం వాటర్ ఇరిగేషన్ తక్కువగా ఇవ్వడం, అలాగే వాతావరణ పరిస్థితులు కూడా మనం గుర్తుంచుకోవాలి. తద్వారా మనకు మొక్కల ఆకులు రాలిపోతుంటే ఇలా కొత్త ఇగురులు రావడానికి 19 అనేది వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల మనకి మొక్క కనుపులు పగిలి అలాగే కొత్తగా ఇగురులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వీటిలో వచ్చే ప్రధాన సమస్య అయినటువంటి పూత ఎండిపోయి రాలిపోతూ ఉంటుందండి. దీనికి మనము పూర్తిగా 3వ స్ప్రేయింగ్ లేదా 2వ స్ప్రేయింగ్లో మనము శాఫ్ 2 grams per liter కలిపి స్ప్రే చేసుకుంటే పూత ఎండిపోవడం రాలిపోవడం పూర్తిగా నివారించవచ్చు. మీరు చూసినట్లయితే ఇగురులు రావడానికి కంపల్సరీ మనం వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వేయాలండి. అలాగే గడ్డి సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనకు మల్చింగ్ బెడ్స్ ద్వారా మనం అత్యధిక దిగుబడిని మనము సాధించవచ్చు. మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ ఒక్క పంటే కాదండి, అన్ని రకాల పంటల గురించి నేను పూర్తిగా మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీ తోటి రైతులకు మీరు వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి అందరూ రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా వివిధ రకాల పంటల్లో వచ్చే చీడపీడలు అలాగే తెగుళ్ళను యాజమాన్యం మనం తక్కువ పెట్టుబడితో మనం ఎలా నిర్మూలించాలి, అలాగే వ్యాధి తగ్గట్టుగా మందులు ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలి అనేది పూర్తిగా గైడెన్స్ ఇస్తానండి. అలాగే ఈ ఒక్క పంటే కాదు, మీకు ఎటువంటి పంటలు ఉన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేస్తే వాటికి సంబంధించిన వీడియోలు నేను పూర్తిగా తెలియజేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.